ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. భారత క్రికెట్లో పెను సంచలనం. టీమిండియాను టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిపిన కెప్టెన్ మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్పై బీసీసీఐ వేటు వేయబోతుందా? వరల్డ్ కప్ గెలిచిన కొద్ది రోజులకే కెప్టెన్ను మార్చేంత సీన్ ఏం జరిగింది? ఇప్పుడు సోషల్ మీడియాలో క్రికెట్ వర్గాలలో ఇదే హాట్ టాపిక్. సూర్యాస్థానంలో టీమిండియా నయా టీ20 కెప్టెన్గా ఒక స్టార్ ప్లేయర్ రాబోతున్నాడు. అలాగే ఒక యువ సంచలనానికి వైస్ కెప్టెన్సీ ఇవ్వబోతున్నారు. ఇంతకీ ఎవరా కొత్త కెప్టెన్? కోచ్ గౌతమ్ గంభీర్ ఎవరిని సపోర్ట్ చేశాడు? అజిత్ అగర్కర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్లో ఇదొక బ్రాండ్. ఇతని కెప్టెన్సీలోనే టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ను ముద్దాడింది. కానీ గత కొంతకాలంగా సూర్య ఫామ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతేడాదిగా సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించకపోతున్నారు. పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు కూడా. భవిష్యత్తులో టీమిండియాను మరింత బలంగా మార్చాలని చూస్తున్న అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ నమ్మకమైన వర్గాల ద్వారా తెలుస్తుంది. కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు, రాబోయే ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్లలో సూర్యకు జట్టులో చోటు దక్కడం కూడా కష్టమేనని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కెప్టెన్సీ సెలక్షన్ వెనుక బీసీసీఐ మీటింగ్లో పెద్ద హైడ్రామా నడిచినట్టుగా తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కేరళ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ను టీ20 కెప్టెన్ చేయాలని బలంగా కోరాడట. వరల్డ్ కప్లో సంజు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. పైగా ఐపీఎల్లో కెప్టెన్గా మంచి రికార్డు ఉంది కాబట్టి సంజు అయితేనే కరెక్ట్ అని గంభీర్ పట్టుపట్టాడట. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ టీం గంభీర్ ప్రతిపాదనను తిరస్కరించింది. సంజు శాంసన్ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేదని, ఒక మ్యాచ్లో ఆడితే మరో మ్యాచ్లో ఫెయిల్ అవుతాడని సాకును చూపించి అతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇక సంజు కాదు, సూర్య కాదు, మరి ఎవరు ఈ నయా కెప్టెన్? ఇంకెవరు? కోల్కతా నైట్ రైడర్స్కు ఐపీఎల్ టైటిల్ అందించి ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ సారథిగా ఉన్న శ్రేయస్ అయ్యర్. అవును, రాబోయే ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ల నుంచి శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 బాధ్యతలు అందుకోబోతున్నాడు. సూర్యకుమార్ ఆడే 4వ నెంబర్ ప్లేస్లో కూడా అయ్యరే బ్యాటింగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజానికి శ్రేయస్ అయ్యర్ 2023 డిసెంబర్ తర్వాత టీ20లో ఆడలేదు. కానీ ఐపీఎల్లో 3 వేర్వేరు జట్లకు ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్ అతనే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ 14 మ్యాచ్లలో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 498 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. అందుకే సెలెక్టర్లు ఇతని వైపు మొగ్గు చూపారు. అంతేకాదు వైస్ కెప్టెన్సీలోనూ పెద్ద మార్పు జరిగింది. వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ను పక్కన పెట్టి మన తెలుగు కుర్రాడు యువ సంచలనం తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించబోతున్నారు. ఫ్యూచర్ లీడర్ను తయారు చేయాలనే ఉద్దేశంతోనే తిలక్ ఈ ప్రమోషన్ ఇస్తున్నారట. కాగా ఈ రేసులో రజత్ పటిదార్ పేరు కనీసం చర్చకు కూడా రాలేదు. ఇక వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ను ఇలా ఫామ్ లేదనే కారణంతో పక్కన పెట్టడం కరెక్టేనా? శ్రేయస్ అయ్యర్ చేతుల్లో టీమిండియా టీ20 ఫ్యూచర్ భద్రంగా ఉంటుందా? గౌతమ్ గంభీర్ అనుకున్నట్లు సంజు శాంసన్ను కెప్టెన్ చేసి ఉంటే బాగుండేదా? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.